విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి కొంత ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. అవును. ఇటువంటి తరుణంలో దళితుల్లోనే మాలలు మాదిగలు 57 కులాలు అని చెప్పేసి మీరు కొట్టుకుంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మళ్ళీ కూడా వెనక్కి పోయేటువంటి అవకాశం ఉంది కదా. మరి దానిపై మీరు ఏమంటారు? ఏమంటున్నాం అంటే వర్గీకరణ జరగ 1000% జరగాలి. ఎందుకు జరగొద్దు? ఎందుకు అంటే జరగొద్దని కొంతమంది మాలలు దాన్ని అడ్డుకుంటున్నారు. మాలలు మాత్రం మాదిగలు ఉపకులాలు 58 కులాలు వర్గీకరణ కావాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. వరికని వాళ్ళు ఏమంటున్నారు? మేము వరికన్నా కావద్దంటే మేము వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటుంది అంటే మేము బాగుపడ్డాము, ఇంక 100 సంవత్సరాల నుంచి బాగుపడ్డాము, ఇంకా 200 సంవత్సరాలు బాగుపడాలి, ఏ కులం బాగుపడొద్దని ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. అట్లా కాదు కదా. ఈ 100 సంవత్సరాల నుంచి బాగుపడ్డారు, ఇంకా బాగుపడతారు అంటే ఆ కింద ఉన్న 57 కులాలు బాగుపడొద్దని అడుగుతున్నాం. రాజకీయంగా మేము డెవలప్ కావాలి, ఉద్యోగాలు మాకు రావాలి, అన్ని రకాల వ్యవసాయ భూములు మాకు ఇవ్వాలి, అన్ని మాకు కానప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మన దగ్గర 19 ఎమ్మెల్యే సీట్లు మాల మాదిగలు పంచుకుంటారు కదా. 57 కులాలు ఏడున్నాయి, ఒక్కొక్క కడియం సీనియర్ ఉండొచ్చు అంతే. మా దాంట్లో చూస్తే రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్లు, ప్రత్యేక స్థానాలు కూడా లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ వచ్చినాయి. తెలంగాణలో 19 స్థానాలు ఉన్నాయి. అంటే మీకు కేటాయించలేదా? మాకు ఇంత కేటాయించలేదా? ఈ కొట్లాట కూడా ఆ ఎస్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 19, ఆ 19లో మీరు కూడా టికెట్లు అడగచ్చు కదా. అడిగితే మాకు ఇస్తలేరు వాళ్ళు. అదే కదా మా బాధ. అదే రాజకీయంగా అనుగదొక్కుతున్నారు, మమ్మల్ని విద్యాపరంగా అనుగదొక్కుతున్నారు, ఉద్యోగం గురించి అనుగదొక్కుతున్నారు. అవి రాకనే కదా. రాజకీయంగా మేము ఉంటే మా వాటా మాకు కావాలని మా వాళ్ళు ఎవరో ఉండి అరే మా ఉపకులాల వాళ్ళు ఉంటే తీసుకొచ్చారే మా వాట ఎందుకు కొట్లాడతారు. కానీ మా వాళ్ళు ఎవరు లేరు కదా. మా వాళ్ళకు మాదిగా తప్ప ఎంపీ వహిస్తే మన ఎంపీ ఎలక్షన్ వచ్చింది. మాదిగలు ఏమంటున్నారు? మాకు రెండు ఎంపీలు మాలలకు ఇచ్చారు, మాకు ఇవ్వాలని చెప్పి కొంచెం లొల్లి చేసినారు. అప్పుడే రేవంత్ రెడ్డి ఏమన్నారు? అవును మాదిగలకు అన్యాయం అయింది, ఈసారి వచ్చేసారి చేస్తా అంటుండు. మరి మాలకి ఏమైతే మళ్ళీ చేస్తా అంటాడు. కానీ ఉపకులాల గురించి ముందుకొచ్చి అడిగే నాయకులు లేరు కదా. అడిగే నాయకులు మాదిగలో ఉన్నారు, మాలలు ఉన్నారు. కానీ మా 57 కులాల్లో అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంపీ ఉండి తీసుకుపోయి మాట్లాడి ఎందుకు చెప్పేవని చెప్పే నాయకులు మాకు కనబడతారు. కాబట్టి మాకు వాళ్ళు వీళ్ళు ఏమి చేయరనే ఉద్దేశంతో వాళ్ళకున్నది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అనేక దళిత ఉద్యమాలు జరుగుతున్నాయి, దళితుల హక్కు కోసం పోరాటాలు జరుగుతున్నాయి. మందకృష్ణ మాదిగ లాంటి నేతలు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. దానికి కొంత ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. అసలు ఈ 57 కులాల గురించి మందకృష్ణ మాదిగ గారి స్టాండ్ ఏంది అసలు? మందకృష్ణ అన్న గారు చాలా గొప్పోడు, మేధావి, మంచోడు. 57 కులాల గురించి ఆనాడు 94 నుంచే కొట్లాడుతున్నాయన. ఏమని 57 కులాలు అన్యాయమైనవి, మనము మాదిగలు అన్యాయమైనము, 57 కులాలు అన్యాయమైనవి, మనవి మాదిగలవి 57 కులాలవి కూడా మాలలు తిన్నారు, అక్కడ నుంచి మనం రావాలి. ఆయన మంచి కాన్సెప్ట్ పోతున్నాడు, తోవలో పోతున్నాడు. మేమేమో ఆయన అప్పుడు పోయిండు, ఇప్పుడు పోతున్నాడు. మేమేమంటున్నామంటే ఈ యొక్క వర్గీకరణ ఆనాడు నుంచి ఈ రోజు జరుగుతుంది కదా, ఇప్పటికి కూడా మాలలు ఆపుతామంటున్నారు. అది ఎట్లా జరుగుతుంది అంటే, ఎట్లా జరుగుతుందో 1000% ఏమవుతుంది అంటే 2000% ఆపుతామంటున్నారు. అది ఎందుకు ఆపుతామంటారు? అక్కడ సెంట్రల్లో ఖార్గే గారు ఉన్నారు, మంత్రి. ఆయన ఎవరు? ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నాడు. వీళ్ళు సపోజ్ రేవంత్ రెడ్డి గారు చేస్తామంటే కూడా అక్కడ పోయి ఎవరు వివేక్ గారు కానీ అక్కడ బట్టి విక్రమార్ గారు కానీ పోయి అక్కడ వచ్చి ఆపే పరిస్థితి వచ్చింది. ఆపే పరిస్థితి వస్తే ఇప్పుడు ఆయన చేసిన అనుకో, చేస్తే మరి ఇంకోటి ఆయన కేసీ వేణుగోపాల్తో ఏం చెప్పించారు? మేము సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి చెప్పినప్పుడే మీరేమన్నా దాని ప్రాసెస్ ముందు పోండి, లేకపోతే మేము చెప్పకూడదు పోదని చెప్పి ఆపగానే కొంచెం మిమ్మల్ని ఈయన ఏకసభ్య కమిషన్ వేసి అది చేసి ఇది చేసి ఇంతవరకు ఆపుతున్నాం. మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఎవరు చెప్పినా, ఇప్పుడు వాస్తవానికి మీకు తెలుసు, ఇప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి ఈ కొట్టాడ తెలుసు, ఈ పోరాటం తెలుసు, మీకు కులాలు వెనకబడ్డాయో ఎన్ని కులాలు వెనకదొక్కుతూ తెలుసు. మేము ఏమంటామంటే మీరు ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ చేయండి, ఎవరి మాట వినకండి. మీరు వినరు కూడా, మేము అనుకుంటున్నాం వినే తత్వంతో కాదు. మీరు ఇంటే ఈ 57 కులాలకు ఏం చేయాలి? మీరు 57 కులాల ప్రభుత్వం కేంద్రంలో అది మన సుప్రీంకోర్టు ఏమి చెప్పిందో మీకు, కులాల పరంగా ఏ కులమైతే వెనుకబడ్డదో ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా ఏ విధంగా వెనుకబడ్డదో ఆ విధంగా చేయాలి. జనాభా ప్రతిపాదన చేయకూడదని చెప్తాం, మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఎట్లా సుప్రీంకోర్టు చెప్తే ఆ విధంగా చేయండి. కానీ ఇక్కడ ఎవరో చెప్పారు జనాభా ప్రకారం అంటే మళ్ళీ మేము నష్టపోతామని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నా. మాకు ఆనాడు ఏమన్నాడు మన రేవంత్ రెడ్డి గారు?
చెవెల్లో గడ్డ పైన పెద్ద లక్షలాది మంది ముంగట మీటింగ్ పెట్టేసి వర్గీకరణ చేస్తా అని చెప్పిన ఆయన. ఎట్టి పరిస్థితుల్లో మేము ఫస్ట్ రాగానే వర్గీకరణ నుంచి మాట్లాడుతున్నాడు. మళ్ళీ అలాగే మాదిలకు మాలకు ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అని మూడు కులాలకు చెప్పిన ఆయన. మరి ఇప్పుడు ఏమంటామంటే నువ్వు చెప్పిన మాటే కదా, మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా చెప్పారు కదా మీరు, అదే ప్రకారము వర్గీకరణ గురించి మీరు వర్గీకరణ చేయండి. అదే ప్రకారము 3 కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. మాలా మాదిగా ఉపకుల 57 కులాలకు చేస్తే మేము అరే బాగా చేసినట్టు ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు మాకు ఇవన్నీ చేస్తా అంటే వర్గీకరణ 57 కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అంటే మీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసినాం, మేము 57 కులాలు మీ ఎంపీలకు సపోర్ట్ చేసినాము. మా ఈ గెలిచిన దాంట్లో మా చెమట ఉంది, మా రక్తం ఉంది, నడక ఉంది, అన్ని రకాలు తిరిగి పనిచేసినాం కదా. ఎందుకు చేసినాము? మీరు చేవేల గడ్డ పైన వర్గీకరణ చేస్తా 57 కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తానే చేసినాం, అది ఆశపడి చేసినాం. మరి ఇప్పుడు చేయకుండా అడుగుతున్నాం. ఆయనకు చేయాలి కదా. రేవంత్ రెడ్డి గారిని మరి కలిసిరా? ఏడాది అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి కూడా. ఫస్ట్ ఒకసారి కలిసినాం అంతే, రెండోసారి అని చెప్తున్నా కదా. ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోయి కల్పించి దీని మీద మాట్లాడే వాళ్ళు లేరు. సపోజ్ అక్కడ ఉన్న పిఎస్ వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళ పిఎల్ కొంతమంది ఫోన్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. మా ఒక్కరి వారు ఫోన్ కూడా ఎత్తారు. వాళ్ళు అక్కడ ఉన్న కూడా సీఎం దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ఎత్తారు, టైం కూడా ఇవ్వరు మాకు. అంటే మాకు ఎమ్మెల్యే ఎంపీ ఉంటే మినిస్టర్ ఉంటే తీసుకుపోయి కలిపి తీసుకొచ్చేవాళ్ళు. అందుకే అంటున్నాం, మాలలో ఉన్న వాళ్ళు ఏమో కష్టం వచ్చే ఎమ్మెల్యేలు మినిస్టర్ తీసుకుపోయి సీఎంగా కల్పిస్తారు. మాదిగలు ఉన్నవారు కష్టం వస్తే నష్టం వస్తే సీఎం కల్పిస్తారు. 57 కులాలకు ఇంతవరకు కల్పించే నాయకుడు లేడు, కనబడుతాడు. ఎవరున్నా మాకు ఈ అదే భూతత పెట్టే దొరుకుతుంది మాకు. పోపేరు మరి ఒకసారి 1,00,000 మంది తోటి ముట్టడి అయిపోయారు, అసెంబ్లీ ముట్టడి జరుగుతుంది రాబోయే రోజు జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర ఏంటంటే మా వాళ్ళు సెంచా జాతులు, వాస్తవం చెప్పాలంటే ఈ సెంచా జాతులు ఎట్లుంటారు అంటే, ఒకరిని బెదియాలన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా ముందు ఒక పోయే రకం కాదు. శాంతంగా ఇప్పుడు ఏమైనా ఉంటే మీరు ఇస్తే తింటారు, లేకుంటే వెళ్ళిపోతారు. కానీ ఇట్లా మాల మాదిలు కాదు, ఉండరు, తిరగబడతారు వాళ్ళు. అంటే వాళ్ళు దాంట్లో విద్య ఎక్కువ ఉంది, విప్లవం అంటే ఒక మనిషిని మనం అనుగదొక్కుతున్నారు అంటే వానికి ఎట్లా మనం గుంజుకోవాలని ఆలోచన జరుగుతుంది. మా ఊళ్ళ దగ్గర ఉండదు అది. ఇప్పుడు కూడా మా ఊళ్ళు ఇప్పుడు కూడా బానిస చేస్తున్నారు. ఇప్పుడు కూడా మా ఊళ్ళు చదువుకున్న కొంతమంది నాయకులు ఎట్లుంటారు అంటే, కొంచెం నాయకులు తిరుగుతున్నారు. కానీ ఒక మనిషిని ఎదురించి తప్పు జరుగుతుంటే కళ్ళ కనబడితే కూడా ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేని నాయకులు మా దగ్గర ఉన్నారు. మా కులాలు ఉన్నారు కాదను అంటే ఎమ్మెల్యే ఎంపీలు కాదు అనేది కుల నాయకులు చెప్పుకునే దాంట్లో.